నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను శివాని. సో మొత్తానికి అయోధ్య రామ మందిరంలో ఈ రోజు ధ్వజారోహణ కార్యక్రమం పూర్తయింది. సో ధ్వజారోహణ కార్యక్రమం యొక్క విశిష్టతలు ఏంటో వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు విహెచ్పి నాయకులు డాక్టర్ జి వెంకటేశ్వరరాజు గారు. సో ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఓకే, సో మొత్తానికి ఫైనల్ గా ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని రోజుల తర్వాత అయోధ్య రామ మందిరంలో ధ్వజారోహణ కార్యక్రమం అయితే మంచిగా పూర్తయిందని చెప్పొచ్చు. సో ఎలా అనిపిస్తుంది? ఎలా ఉన్నారు అడిగారు కదా. భవ్యంగా, దివ్యంగా, సంతోషంగా ఉన్నాను. మీ కళ్ళలో కనిపిస్తుంది ఆనందం. ఎందుకు అని అంటమ్మా, 500 సంవత్సరాల తర్వాత అనేకమైనటువంటి 73 యుద్ధాలు జరిగినాయి. 73 యుద్ధాలలో దాదాపుగా ఇది 74వది. మనం విజయం సాధించింది 74వది. ఇంతకాలం అత్యంత భయంకరమైనటువంటి హిందువుల యొక్క కొట్లాటలలో మాకు ఆ రామ్లలా కావాలి అనేటువంటి దాంట్లలో దాదాపుగా 4 లక్షల మందికి పైగా రక్త తర్పణం జరిపిన తర్వాత ఇప్పుడు మనం సాధించుకున్నటువంటి ఆ యొక్క పవిత్రమైనటువంటి ఆ రామ్లలా ఆ అయోధ్యపురిలో మనం సాధించుకున్నటువంటి ఆ యొక్క ఏదైతే మందిరం దివ్యమైనటువంటి, భవ్యమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి, ప్రపంచం మొత్తానికి ఒక దేదీప్యమానంగా అలరారేటువంటి, ఆధ్యాత్మికతతో అలరారేటువంటి ఆ యొక్క ధార్మికమైనటువంటి ఆ యొక్క మందిరాన్ని మనం సాధించుకున్నాం. నిజంగా ఈ సమయంలో పుట్టినటువంటి వాళ్ళు ఈ సమయంలో ఆ రెండు కళ్ళతో ఆ స్వామివారిని చూసుకునేటువంటి, ఆ భవ్యమైనటువంటి ఆ యొక్క మందిరాన్ని చూసుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధన్యులు, పుణ్యాత్ములు కూడా. ఎందుకంటే 500 సంవత్సరాల తర్వాత, అదే ఇప్పుడు మీరు అన్నట్టుగా 500 సంవత్సరాల తర్వాత జరిగింది అని అంటున్నారు. ఇన్ని సంవత్సరాల్లో జరిగింది, ఇన్ని ఏళ్లలో జరిగింది, కానీ విని ఎరుగని రీతిలో వాళ్ళు తయారు చేశారు, నిర్మాణం చేశారు. సో ఇప్పుడే ఎందుకు సాధ్యమైంది అని అడిగితే ఏం చెప్తారు? అమ్మా, 1528 సంవత్సరంలో, 28 సంవత్సరానికన్నా ముందు విక్రమాదిత్యుడు భవ్యమైనటువంటి మందిరం కట్టాడు ఇక్కడ 2 అంతస్తులతో. దాని తర్వాత బాబర్ అనేటువంటి మొఘలాయి చక్రవర్తి ఎవరైతే ఉన్నాడో వాడు ఇన్వేజన్స్ మనందరికీ తెలుసు, అనేకమైనటువంటి దాదాపుగా 33,000 దేవాలయాలు కూలగొట్టినటువంటి పరిస్థితులలో దాంట్లో అయోధ్యది కూడా వాడు బాబరు మీర్ బాకీ అనేటువంటి ఎవరైతే తన సైన్యాధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అతన్ని పంపించేసి ఈ భవ్యమైనటువంటి మందిరాన్ని కూలగొట్టించేశాడు. కూలగొట్టేసి దాని మీద గుంబజులు కట్టాడు. దాని మీద గుంబజులు కట్టి అది బాబ్రీ మస్జిద్ అనేటువంటి పేరుతో వచ్చింది. కానీ దాని తర్వాత ఎప్పుడైతే తర్వాత 1984లో విశ్వ హిందూ పరిషత్ దాన్ని చేపట్టింది. విశ్వ హిందూ పరిషత్ అక్కడ రామ మందిర నిర్మాణం జరగాలి అనేటువంటి దృఢమైనటువంటి అప్పటి నుంచి మొదలైంది, చాలా గట్టిగా. అప్పటి నుంచి అంటే 1853 నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే విశ్వ హిందూ పరిషత్ 1984లో దాన్ని చేపట్టిందో అప్పటి నుండి ఇంకా దాని యొక్క ఏ విధంగా దాన్ని చేయాలి అనేటువంటి రామరథ యాత్రలని, శిలా పూజలని, దాని తర్వాత అనేకమైన ఏకీకృతం చేయాలి, హిందువులందరినీ ఏకీకృతం చేసి దాని యొక్క భవ్యమైనటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ మందిరాన్ని సాధించాలి అనేటువంటి పట్టుదలతో అందరం కలిసి చేసినటువంటి రామ భక్తులు చేసినటువంటి యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో అది సఫలమైందమ్మా. అయితే విషయం ఏంటంటే గవర్నమెంట్ అంటే సుప్రీంకోర్టులో 5 బెంచ్ గొగోయి ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి యొక్క వర్డిక్ట్ ఏదైతే ఉందో, ఆ యొక్క తీర్మానం ఏదైతే ఉందో దాని యొక్క ఆధారంగా వారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఆధారంగా బ్రహ్మాండమైనటువంటి భవ్యమైనటువంటి మందిరం ఇవాళ కట్టుకున్నాము. ఈ రోజు ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. అయితే అంతకన్నా ముందు శంకర్ దయాళ్ శర్మ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు ఒక మాట అన్నారు, ఇవన్నీ గొడవలు జరుగుతూ ఉన్నాయి కదా, అసలు అక్కడ ఎక్స్ప్రెషన్స్ చేసి ఏమున్నదో చూడండి, ఫస్ట్ కింద ఏమున్నదో అని చూడండి అని చెప్పేసి ఒక మాట అన్నందుకు దాన్ని సుప్రీంకోర్టు రియల్గా దాన్ని తీసుకొని మీరు అక్కడ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి అప్పచెప్పండి దానికన్నా ముందు ఏమైందంటే మనం కెనడా నుంచి తెప్పించినటువంటి రాడార్ రేస్ ద్వారా కింద భూమి పొరలలో ఏముందో కనుక్కోవచ్చు. అయితే దాని ద్వారా తెలిసిన విషయం ఏంటంటే ఏదో భవ్యమైనటువంటి కట్టడం దీని కింద ఉంది అనేటువంటి రాడార్ రేస్ ద్వారా గుర్తించిన తర్వాత ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి అప్పచెప్పిన తర్వాత వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత కూడా దాదాపుగా 40 నుంచి 46 మందో 56 మందో సంథింగ్ ఉన్నారు.
వాళ్ళందరినీ కూడా, అందులో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, తర్వాత పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు, తర్వాత బ్యూరోక్రాట్స్ ఉన్నారు, అందరినీ కలిపి ఆ రోజు రోజు త్రవ్వకాలలో బయలుపడేటటువంటి విశేషాలు, అవశేషాలు ఏవైతే ఉన్నాయో ఆ అవశేషాలన్నిటిని కూడా ఒక గ్రంథస్థం చేసి, ఆ గ్రంథస్థం చేసినటువంటి వాటిని రోజు రోజుకు తీసుకెళ్లి కోర్టులో అప్పచెప్పడం ఇవన్నీ జరిగినాయి. అవును. చివరికి తెలిసింది ఏంటంటే అక్కడ ఒక భవ్యమైనటువంటి మందిరం ఉండేది అనేటువంటిది తెలిసింది, తేలింది, ఆ నిజం బయటకు వచ్చింది. దాని ద్వారానే భవ్యమైనటువంటి ఆ యొక్క జడ్జిమెంట్ ఇచ్చారు వాళ్ళు. ఆ జడ్జిమెంట్ తర్వాత మనం దాన్ని టేకప్ చేసాం. టేకప్ చేసిన మొత్తానికి ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి ఆ యొక్క మందిరం ఇవాళ ధ్వజారోహణతో చివరి ఘట్టంగా అది కూడా అయిపోయింది. ఓకే. సో రాజుగారు, ఇప్పుడు అయోధ్యలోనే 2 సార్లు కరసేవల కార్యక్రమం అయితే జరిగింది. అసలు ఏంటి కరసేవ కార్యక్రమం అంటే ఏంటి, దీని విశిష్టతలు ఏ విధంగా ఉంటాయి? అమ్మా, కరసేవకులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, హమ్ ఆయేంగే మందిర్ వహీ బనాయేంగే, రామ్ లలా హమ్ ఆయేంగే మందిర్ వహీ బనాయేంగే అనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో రామ్ జాన్ దే దేంగే మగర్ వచన్ నహీ భూలేంగే అనేటువంటి భావనతో అనేక మంది, లక్షలాది మంది రిమోట్ ఏరియాలో ఉండేటువంటి, ఊళ్ళల్లో ఉండేటువంటి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి యువకులందరూ కూడా ఏకకంఠంతో మేము రామ్లలా యొక్క భవ్యమైనటువంటి మందిరాన్ని అక్కడ చూడాలనేటువంటి భావనతో చలో అయోధ్య అనేటువంటిది పెట్టారు. అవును, అప్పుడు నిధులు కూడా సమర్పించారు. 1990లో 1990వ సంవత్సరంలో అప్పుడు ములాయం సింగ్ యాదవ్ అనేటువంటి అతను సీఎం గా ఉండే ఉత్తరప్రదేశ్. ఆ సీఎం ఉన్నప్పుడు వీళ్ళు చలో అయోధ్య పెట్టినప్పుడు కరసేవ, మొదటి కరసేవ. అయితే అప్పుడు ఏమైందంటే, నేను గద్దరు కూడా వాళ్ళనియను, ఏది అయోధ్యలో నేను గద్దరు కూడా వాళ్ళనియను అనేటువంటి శపథం చేశాడు. చేస్తే వేలాది మంది, లక్షలాది మంది స్వచ్ఛందంగా, ఎవరిని బలవంతం చేయలే, ఎవరు పోదామనేటువంటి, మీరు వెళ్ళాలి తప్పకుండా అనేటువంటి బలవంతం చేయకుండా వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా అక్కడికి వెళ్ళినటువంటి అనేకమైనటువంటి కష్టాలు పెట్టారు. ఇప్పుడు కూడా లగ్భగ్ అదే జరిగిందని చెప్పుకోవచ్చు, స్వచ్ఛందంగా. అయితే విషయం ఏంటంటే, అక్కడ అప్పుడు జరిగినటువంటి ఆ కాల్పులలో, భయంకరమైనటువంటి కాల్పు, దాంట్లో కొన్ని వేలాది మంది చచ్చిపోయారు. వేలాది మంది చచ్చిపోతే, చెప్పొచ్చు, వేలాది మంది చచ్చిపోతే వాళ్ళ యొక్క శవాలు బయటికి రాకుండా ఆ సరయు నదిలో వాళ్ళ కాళ్లకు రాళ్లు కట్టి ఆ సరయు నదిలో వదిలిపెట్టేశారు. అంటే దాంట్లో వేసేశారు. సరయు నదిలో నీళ్లు తక్కువ ఉన్నప్పుడు దాని యొక్క వాళ్ళందరినీ తీస్తే వాళ్ళకు ఉండేటువంటి ఆ యొక్క ఆ రాళ్లతోని వాళ్ళు అస్థిపంజరాలు కూడా బయటికి వెళ్ళి మనం అందరం చూసాం. అది కూడా అంటే రాముడి మీద ఉండేటువంటి ఆ భక్తి పారవశ్యంతో వాళ్ళు అనేక మంది ప్రాణాలు అర్పించినటువంటి పరిస్థితి అది. తర్వాత 1992లో December 6th నాడు మళ్ళీ రెండవ కరసేవకు పిలుపు ఇచ్చారు. రెండవ కరసేవ అయినప్పుడు అప్పుడు అక్కడ అందరున్నారు. ఇంకా ఆ యొక్క ఆ రామభక్తుల యొక్క ఆవేశం పెళ్ళుబికిపోయింది. అప్పుడు కళ్యాణ్ సింగ్ గారు సీఎం ఉండేది అక్కడ, భాజపా గవర్నమెంట్ వచ్చింది అక్కడ. దాని తర్వాత పిఎం గానేమో నరసింహారావు గారు ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ గుంబజులను మొత్తం కూలగొట్టేసి సదనం చేసేసారు. భూమికి భూమి లెవెల్ గా చేసేసారు వాటిని. చేసిన తర్వాత ఆ అవశేషాలన్నీ తీసిన తర్వాత అప్పటి నుంచి ఏంటంటే ఆ రామ్లలా విగ్రహాలు పక్క ఒక జోంపిడిలో, అంటే ఒక గుడిసెలాగా కట్టించేసి ఒక టెంట్ లాగా కట్టి ఆ దాంట్లో పెట్టినటువంటి పరిస్థితి. అయితే అప్పటి నుంచి మొన్నటి వరకు కూడా, అయితే ఏదైతే మనం మొట్టమొదటి అప్పుడు అంటే అంతకన్నా ముందు కూడా కామేశ్వర్ చౌపాల్ అని చెప్పేసి శిలాన్యాస్ చేశారు అక్కడ. శిలాన్యాస్ చేసిన తర్వాత 1984వ సంవత్సరంలో రాజీవ్ గాంధీ 84 తర్వాత 86 రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఒక విషయం చెప్తాను మీకు. షాబాను కేసు ఒకటి సుప్రీంకోర్టులో ఏమొచ్చిందంటే, ఆమె ఒక యువతి, ముస్లిం యువతి నన్ను భర్త వదిలేశాడు, మరి నా యొక్క పోషణ ఏ విధంగా ఉండాలి, నా పోషణ ఏది నాకు కావాలి అని చెప్పేసి, భరణం కావాలని చెప్పేసి ఆమె కోర్టుకు వెళ్తే, ఆ కోర్టులో ఆమెకు భరణం ఇవ్వాల్సిందిగా ఆమె కోర్టు ఇచ్చింది, తీర్మానం ఇచ్చింది, జడ్జిమెంట్ ఇచ్చింది. ఇస్తే
గల్లీ నుంచి ఢిల్లీ వరకు మొత్తం ముస్లింస్ అందరూ కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఏమని, మా మజహబు సంబంధించినటువంటి విషయాలలో సుప్రీంకోర్టు ఎవరు జోక్యం చేసుకోవడానికి, సుప్రీంకోర్టు ఎందుకని ఎందుకని ఈ విధంగా తీర్పిచ్చింది, మేము దానికి ఒప్పుకోమని చెప్పేసి ఎందుకంటే వాళ్ళలో 3 తలాక్ అనేది కామన్, అది కామన్. మా యొక్క అంటే మైనారిటీస్ సంబంధించినటువంటి మజహబ్ సంబంధించినటువంటి విషయాలు మేమే చూసుకుంటాం అనేటువంటి పర్సనల్ లా బోర్డు ఉంది, మాకు ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉంది కాబట్టి మేము చూసుకుంటాం అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు పెద్ద గడబడి చేశారు. గడబడి చేస్తే అప్పుడు బంపర్ మెజారిటీతో ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత బంపర్ మెజారిటీతో రాజీవ్ గాంధీ వచ్చారు. రాజీవ్ గాంధీ ఏం చేశారంటే 42nd అమెండ్మెంట్ పార్లమెంట్ లో పెట్టి మైనారిటీస్ కు సంబంధించినటువంటి విషయాలలో, మజహబ్ సంబంధించినటువంటి మత సంబంధమైన విషయాలు మనం జోక్యం చేసుకోవడానికి వీలేదని చెప్పేసి ఒక అమెండ్మెంట్ చేశారు. చేస్తే మీరు అట్టెట్లా చేస్తారు అని చెప్పేసి హిందువులు కూడా గడబడి చేశారు. చేసినప్పుడు అప్పుడు ఏమైందంటే 1949లో అక్కడ విగ్రహాలు దాంట్లోకి వచ్చాయి, అది వాటంతలు అవే దాంట్లో వెలువడ్డాయి. అయితే అప్పుడు ఒక విషయం ఏంటంటే వాటికి పూజ చేయొచ్చు అనేటువంటిది వర్డిక్ట్ వచ్చింది, ఇది కోర్టు ద్వారా వచ్చిన తర్వాత అప్పటి నుంచి పూజలు చేస్తూ ఉన్నారు. ఇక దాని తర్వాత మళ్ళీ పూజలు అయిన తర్వాత మళ్ళీ అప్పుడు కామేశ్వర్ చౌపాల్ గారిని ఆయన ఏంటంటే దళిత నాయకుడు బీహార్ లో, ఆయన చేతుల మీదుగా అప్పుడు శిలాన్యాస్ చేశారు. దాని తర్వాత మళ్ళా ఎవరు మోడీ గారు చేసినటువంటి. సో ఇప్పుడు మొత్తానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఇన్ని కష్టాలకు ఓర్చి ఇన్ని కష్టాలు దాటి మనం ఏదైతే భవ్యమైనటువంటి మందిర నిర్మాణం ఈ రోజు నిర్మించుకుని ఇవాళ వాళ్ళు ఒక మాట అన్నారు, ఒక యుగము స్టార్ట్ అయింది, కొత్త యుగం స్టార్ట్ అయింది, రామరాజ్యం స్టార్ట్ అయింది, భావితరాలకు ఒక బాట వేశాము అనేటువంటి భావన ఏదైతే ఉందో ఇది మనందరం కూడా ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం అవసరం ఉంది. దీంట్లో ఎంత గూఢార్థం ఉందో మనం కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో వెంకటేశ్వర గారు ఇందాక ప్రధాని మోదీ కూడా ఒక విషయం చెప్పారు, రాముడిని ఎందుకు ఎక్కువగా కొలుస్తూ ఉంటారు, రాముడికి ఎందుకు క్రేజ్ ఎంత ఉంది అని. అంటే ఒక క్వశ్చన్ ఒక జనాలకు వస్తే, ఇప్పుడు నాకైనా మీకైనా రావచ్చు, రాముడిని ఇన్ని దేవుళ్ళు ఉండగా రాముడిని ఎందుకు ఎక్కువ కొలుస్తూ ఉంటారు. సో దానికి ప్రధాని నరేంద్ర మోదీ ఒక మాట చెప్పారు, మీరు విన్నారో లేదో, అంటే జాన్ బి జాయ్ బట్ వచన్ నా జాయ్, ఇంకా తండ్రి మాటకి విలువ ఇచ్చిన పరిపాలన అనేటువంటిది ఏదైతే ఉందో దానికి తార్కాణం రాముడు. సో మీ ఒపీనియన్ లో ఇన్ని దేవుళ్ళు ఉండగా రాముడికి ఎందుకంత పూజలు చేస్తారు, ఎందుకు రాముడికి అంత క్రేజ్ ఎందుకు ఉందని అడిగితే ఏం చెప్తారు? రాముడు అనేటువంటిది ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి. రామ అనేటువంటి పదం కూడా విశిష్టమైనటువంటి పదమే. అంటే ఎలా? రామ అనేటువంటిది ఏదైతే పదం ఏదైతే ఉందో, నేను పదం అంటున్నాను ఫస్ట్ చెప్పేది, ఈ పదం ఏదైతే ఉందో దానికి ఈ రామ అనేటువంటి పదంలో 3 బీజాక్షరాలు ఉన్నాయమ్మా. 3 బీజాక్షరాలు. ఆ 3 ఏంటి అంటే రా, ఆ, మా. ఈ 3 బీజాక్షరాలు కలిపితే రామ అనేటువంటి పదం వస్తుంది. అయితే ఈ 3 బీజాక్షరాలు రా దేనికి తార్కాణం అంటే అగ్నికి తార్కాణం, ఆ దేనికి తార్కాణం అంటే భాస్కరుడికి తార్కాణం, సూర్యుడికి తార్కాణం. మా అనేది ఆ బీజాక్షరం దేనికి తార్కాణం అంటే చంద్రుడికి తార్కాణం. అయితే ఈ మూడిట్లో ఈ ముగ్గురిట్లో ఒక ప్రధానమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి గుణం ఉంది. ఒకటి ఏంటి అంటే ఈ నిప్పు ఏమో జ్వాల ఇస్తుంది, వెలుతురిస్తుంది, తర్వాత ఒక అగ్ని ఇస్తుంది నిప్పు, తర్వాత భాస్కరుడు కూడా అంతే, వెలుతురిస్తాడు. అక్కడక్కడ మండుతున్నటువంటి ఒక గోళము వెలుతురిస్తున్నాడు. మనందరికీ కూడా ప్రపంచాన్ని మొత్తం ఇవాళ వెలుతురిచ్చి దాని ద్వారా మనం బ్రతుకుతున్నటువంటి మనందరికి తెలుసు. తర్వాత మా అంటే చంద్రుడు, చంద్రమా మామ, చందమామ అంటా వెలుతురిస్తుంది. ప్రశాంతమైనటువంటి హాయినైనటువంటి ఆ వెన్నెల్లో ఎంతో మంది సేద తీరుతారు. సో ఈ మూడిటికి కలయిక అని చెప్తారు. మూడిటి యొక్క ఏదైతే ఆ యొక్క మెయిన్ ఏదైతే ఉందో దానికి ఒక అర్థం ఏంటంటే మానవులలో అజ్ఞానం అనేటువంటి చీకటిని తొలగించి జ్ఞానం అనేటువంటి వెలుగునిస్తాడు అనేటువంటి భావన ఒకటి సింబాలిక్ గా చెప్పారు. సింబాలిక్ గా. రెండో విషయం ఇది నిజం, సింబాలిక్ కూడా కాదు, మనం నిజం అనాలి. ఎట్లా అంటామంటే ఎస్ మనం ఒక దీపం పెట్టాం, వెలుతురు వచ్చింది, అక్కడ ఉండేటువంటి చీకటి పారదోలినట్టే కదా. అంతే. అదే విధంగా మన మస్తిష్కంలో ఉండేటువంటి ఏదైతే ఆ యొక్క అజ్ఞానం అనేటువంటి గాఢాంధకారం, అజ్ఞానం అనేటువంటి భావనను తొలగించి వెలుతురు అనేటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి భావన ఆ యొక్క రామ అనేటువంటి శబ్దంలో ఉంది. నెంబర్ 1. నెంబర్ 2 ఇంకొక శబ్దం ఏంటంటే
రామ అనేటువంటి పదం మనం కనుక వాడితే మనకు ఉండేటువంటి ఐహికమైనటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో ఆ బాధలను తీసేసి ప్రశాంతమైన వాతావరణంలో భగవంతుడు ఉంచుతాడు, ఆ రాముడు ఉంచుతాడు అనేటువంటి భావన మనకు కలుగుతుంది. పెద్దవాళ్ళు చెప్పినటువంటి విషయం, ఆ రామ అనేటువంటి శబ్దంలో అంత మహత్యం ఉంది. ఇంకొక విషయం కూడా చెప్తాను. ఏంటంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి త్రయోదశాక్షర మంత్రం అనేటువంటిది ఉందమ్మా. ఈ త్రయోదశాక్షర మంత్రం ఏంటంటే, ఈ త్రయోదశాక్షరం అంటే 13 అక్షరాలు ఉన్నాయి అని అర్థం. ఈ అక్షర కోటి అంటే 13 కోట్లు కనుక ఎవరైతే జపిస్తారో వాళ్ళకు బ్రహ్మాండమైనటువంటి శక్తి వస్తుంది అనేటువంటిది కూడా ఉంది. దానికి తార్కాణం ఒకటి చెప్తాను. ఇవాళ సమర్థ రామదాస్ అనేటువంటి అతను తెలుసు మనకందరికి. ఏంటంటే శివాజీ యొక్క గురువు. ఆ శివాజీ గురువు సమర్థ రామదాసు ఈ అక్షర కోటి అనేటువంటిది జపించి 13 కోట్లు జపించిన తర్వాత అతనికి ఒక శక్తి వస్తుంది. ఆ శక్తిని శివాజీకి దారపోస్తాడు. అందుకొరకే పరపరషాహి అయ్యాడు ఆయన. సింధు సామ్రాజ్య స్థాపనకు మూలకారకుడైనటువంటి ఆ యొక్క శివాజీ మహారాజు యొక్క గురువు ఆయనకు దారపోసినటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో అదే ఈ త్రయోదశాక్షర మంత్రం యొక్క ఆ యొక్క ఫలితాన్ని ఆయనకి ఇస్తారు. దాని యొక్క మహత్ అది. అందుకొరకే రాముడు అందరికీ ప్రియమైనటువంటి వాడు. ఇంకోటి ఈ ధ్వజారోహణంలో ఇంకో ప్రత్యేకమైన విషయం ఏమైనా ఉందంటే అది జెండా అని చెప్పొచ్చు. సో జెండాలో మనం చూస్తే ఒక చెట్టు ఉంది అండ్ శంఖం ఉంది. సో ఏంటి దాని తాత్పర్యం ఏంటి, ప్రత్యేకతలు ఏంటి, జెండా యొక్క ప్రత్యేకతలు ఏంటి? అసలు ఒక విషయము, మహాభారత యుద్ధంలో గాని రామరావణ యుద్ధంలో గాని ఎప్పుడైనా సరే ఒక రథానికి పైన జెండా ఉంటుంది. మహాభారత యుద్ధంలో కృష్ణుడు రథసారథిగా ఉన్నటువంటి ఆ యొక్క రథానికి కూడా పైన ఆంజనేయుని యొక్క ఆ ఫ్లాగ్ ఉండేది, జెండా ఉంటుంది. తర్వాత మనం ఇప్పుడు చూస్తే కలియుగంలో ఇప్పటి పరిస్థితి చూసినా కూడా ప్రతి దేశానికి ఒక జెండా ఉంటుంది. అంటే ఆ దేశం యొక్క ఉనికిని, ఆ దేశం యొక్క ప్రాధాన్యతను తెలిపేటువంటి ఏదైతే వస్తువు ఉందో అది జెండా. జెండా ఊంచా రహే హమారా అని అంటాం కదా. జెండాను అవనతం చేస్తుంటే రెపరెపలాడుతూ ఉండాలి. జెండాను ఒకసారి అవనతం చేస్తే ఎవరో పెద్ద మనిషి చనిపోయారు అనే కొద్ది దించుతారు, చూస్తారా? దించుతారు, కొద్దిగా యుద్ధం ఓడిపోయినా దించుతారు. తర్వాత ఎవరైనా పెద్ద మనిషి చనిపోయినా కూడా దించుతారు కొన్ని రోజులు, అంటే సంతాప దినాలప్పుడు. అంటే దానికంత విలువ, ఒక దేశానికి ప్రతీక అది. తర్వాత ఇక్కడ విషయం వస్తే, ఇక్కడ మొట్టమొదలు ఆ జెండా యొక్క అదేంటంటే కాషాయ జెండా యొక్క డిజైన్ కాషాయ రంగు త్రికోణాకారంగా ఉంటుంది. కాషాయ రంగు దాని అర్థం ఏంటి అంటే నిస్వార్థత, స్వార్థం లేనటువంటి చింతన. అందరూ కూడా ఏదైనా పని చేస్తే మనం నిస్వార్థంగా పనిచేస్తే దానికి విలువ ఉంటుంది అనేటువంటి ఒక భావన. తర్వాత ఇవాళ కాషాయంబరదారులు అంటాం మనం. కాషాయంబరదారులు అంటే ఎవరు? సన్యాసులు. అంటే అర్థం ఏంటి? వాళ్ళందరూ కూడా ప్రజల యొక్క, సమాజం యొక్క, ప్రపంచం యొక్క, విశ్వం యొక్క శాంతిని, మంచిని కోరుకునేటువంటి వాళ్ళ యొక్క ప్రతీకకే ఈ యొక్క కాషాయంబరం. అందుకొరకే కాషాయంబరదారులు. కాబట్టి ఆ కాషాయానికి అంత విలువ ఉంటుంది. దాని తర్వాత దాంట్లో 3 రకాలు పెట్టారు. ఒకటి ఏంటంటే సన్ అంటే సూర్యుడు. సూర్యుడు దేనికి తార్కాణం? వెలుతురుకు తార్కాణం. భవ్యమైనటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి వెలుతురు. అంటే మేము ప్రపంచానికి వెలుతురునిస్తాము, ప్రపంచానికి నిజంగా కూడా భారతదేశము ప్రపంచానికి తలమానికగా ఉండేటువంటి విక్రమశిల, నలంద, తక్షశిల అనేటువంటి యూనివర్సిటీస్ ప్రపంచంలో ఎక్కడ లేనప్పుడు మన దగ్గర యూనివర్సిటీస్ ఉన్నాయి. బయట దేశాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకునేవాళ్ళు వేలాది మంది. నలంద యూనివర్సిటీ 12,000 మంది స్టూడెంట్స్ చదువుకునేటువంటి వాళ్ళు. ఆ యూనివర్సిటీ నుంచి చాలా పోయిట్స్ కూడా వచ్చారు. భక్తియార్ ఖిల్జీ అనేటువంటి త్రాష్టుడు ఎవరైతే ఉన్నాడో వాడు దాన్ని తగలబెడితే అక్కడ ఉండేటువంటి ఆ గ్రంథాలు 90 లక్షలకు పైగా గ్రంథాలు 3 నెలలు కారణేయండి తగలబడ్డాయి. అటువంటి మన జ్ఞానభిక్ష పెట్టినటువంటి దేశం. కాబట్టి సన్ ఒక మార్గదర్శి లాగా. తర్వాత ఓం. ఓం అంటే ఏంటి? ప్రణవనాదం. అన్ని దేవుళ్ళు కూడా అన్ని కూడా అందులోనే మిళితమైపోయాయి. ఒక ఓంకారాన్ని ఉచ్చరిస్తే మనకు అన్ని విధాలైనటువంటి మంచి జరుగుతుండేటువంటి భావన పెద్దలు చెప్పినటువంటి విషయం. తర్వాత ఒక చెట్టు, కోవిదారా వృక్షం, ట్రీ అంటారు. ఈ కోవిదారా వృక్షం ఏంటంటే దాని యొక్క తెలుగు పేరు ఏంటంటే దేవకాంచన వృక్షం అంటారు దాన్ని. దేవకాంచన వృక్షం. అయితే ఈ దేవకాంచన వృక్షం ఎక్కడ ఉంది అంటే రామాయణంలో, వాల్మీకి రచించినటువంటి రామాయణంలో అయోధ్యకాండలో దీని వివరణ ఉంది.
దీని వివరణ పర్టికులర్ గా చెప్పారు. పర్టికులర్ గా ఉమ్, దాని యొక్క విశిష్టత చెప్పారు. మందార వృక్షము, కాంచన వృక్షం, దేవకాంచన వృక్షం అంటాం మనం. ఉమ్, ఆ వృక్షాల యొక్క మిళితమే ఈ యొక్క వృక్షము అనేటువంటిది అందులో చెప్పినటువంటి విషయం. అయితే దీనికి ఏంటంటే పరిమళ భరితమైనటువంటిది కాకుండా మంచి శుభం కలగాలి అనేటువంటి భావనతో ఆ చెట్టు ఉంటుంది అనేటువంటి భావన, రెండిటికి కలయిక. కలయిక. కాబట్టి ఇటువంటి భవ్యమైనటువంటి ఆ ఆదర్శమైనటువంటి ఆ మూడు గుర్తులు కలిగినటువంటి కాషాయంబరం మీద, కాషాయ వస్త్రం మీద త్రికోణాకారంగా 10/20, 10/22, 11/22 ఆ విధంగా ఆ యొక్క దాన్ని డిజైన్ చేయడం డిజైన్ జరిగింది. చేశారు. ఓకే. దానికి ఈ రోజు ఒక మాట కూడా అన్నారు వారు. ఏంటంటే మీరు దగ్గర ఒకవేళ వేలాది మంది, లక్షలాది మంది అక్కడ ఉన్నప్పుడు దూరం నుంచి ఆ యొక్క ఆ జెండాను దర్శించినా కూడా దేవుణ్ణి అంటే దర్శించినట్టే. ఎవరైతే గుడికి రాలేకపోతారో, రాలేకపోతారో, దర్శించుకోలేకపోతారో వాళ్ళ కోసం ఈ జెండా అట్లని కూడా కాదు, దూరం నుంచి దూరం నుంచి దర్శించుకోవచ్చు. దర్శించుకున్నా దేవుణ్ణి దర్శించినంతటువంటి ఫలితం కలుగుతుంది అనేటువంటి భావన స్పష్టంగా కూడా చెప్పారు. స్పష్టంగా ఓకే. సో చెప్పారు. వెంకటేశ్వర గారు, ఇప్పుడు ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మొత్తంగా ఇన్నేళ్ల ఫలితం, ఇన్నేళ్ల ఘర్షణ, చాలా విమర్శలు, విమర్శలు కూడా మనం విన్నాము, చూసాము. బట్ ఫైనల్ గా అయితే ధ్వజారోహణం ఈ రోజు అయిపోయింది. ఎలా అనిపిస్తుంది? ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇందాక మోదీ గారు కూడా భావితరాలకు ఒక సందేశం ఇచ్చారు. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇది ఒక శుభారంభం అమ్మా, ఒక శుభారంభం. భవ్యమైనటువంటి ఇవాళ ప్రపంచం మొత్తంలో యువత 63% పైగా ఉండేటువంటి యువత ఏ దేశంలో ఉంది అంటే భారతదేశంలో. అవును, యంగ్స్టర్స్ ఉండేటువంటి భారతదేశం ఇది. ఇటువంటి యువత అంతా కూడా నిజంగా కూడా మంచి బాటలో నడిచి ఒక భవ్యమైనటువంటి భారతదేశంలో మనం ఉన్నాము, ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఈ ధార్మికమైనటువంటి ఈ పెద్దల మధ్యలో మనం ఉన్నాం, అనేకమైనటువంటి పెద్దవాళ్ళు నడయాడినటువంటి యొక్క దేశం ఇది. ప్రాతస్మరణీయులు అంటాం మనం. ఈ ప్రాతస్మరణీయులందరూ కూడా వాళ్ళందరినీ కూడా మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని వాళ్ళ అడుగుజాడుల్లో నడిచి భవ్య భారతదేశానికి నాంది పలికాల్సినటువంటి అవసరం ఇప్పటి నుంచి ఉంది. ఇదివరకు చేయకున్నా ఇప్పటి నుంచి ఆ భావనతో మనం ముందుకు కదులుదాం. ఒక యునైట్ గా ఉండి మనమంతా ఒకటే, మన 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 దేశాన్ని మనం భవ్యతగా చూడాల్సినటువంటి అవసరం మన భుజస్కంధాల పైన ఉంది. కాబట్టి అందరూ కూడా సమాజంలో ఉండేటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా మనం ఏకత్రితమై దేశ భవ్యతకు మనం పాటుపడదాం. ఒక భవ్యమైనటువంటి భారతావన్ని, ఒకప్పుడు అఖండ భారత్గా ఉండేటువంటి ఒకప్పుడు జ్ఞాన భిక్ష పెట్టినటువంటి ఈ యొక్క భారతదేశాన్ని మరొక్కసారి మనం పునర్వైభవ స్థితిని మనం తెచ్చుకుందాం. సోనేకి చిడియా అంటే అనేటువంటి భావన మనలో కలగాలి. ఆ విధమైనటువంటి కృషి మనం అందరం చేయాలి. చేసి మన ఆ భారతదేశం యొక్క ఆ ఇదివరకు దాశ శృంఖలాలు 4,28,000 మందికి పైగా రక్త తర్పణం చేసిన తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క స్వాతంత్ర్య ఫలాలను మనం ఇవాళ అనుభవిస్తున్నాం. అటువంటి ముందుకు తీసుకువెళ్ళాలి. అటువంటి ఫలాలు వృధా కాకుండా మనం ముందు భావితరాలు మనమంతా కలిసి ముందుకు నడుద్దాం, కదం కదం ఆగే బడినా అనేటువంటి భావనతో మనం ఈ యొక్క భవ్యమైనటువంటి భారతాన్ని నిర్మిద్దాం. ఒక అద్భుతమైనటువంటి భారతాన్ని నిర్మిద్దాం. ఇంకొకటి ఏంటంటే అందరికి ఆదర్శమైనటువంటి భారతాన్ని నిర్మిద్దాం. ఇప్పటికే భారతదేశం మంచి కోవలో నడుస్తూ ఉన్నది, ఒక ఆ బాటలో నడుస్తూ ఉన్నది. ఇక ముందు కూడా అదే భావనతో ఇంకా ముందు త్రిగుణీకృతంగా మనం చేసేటువంటి ఆ యొక్క కృషి ఏదైతే ఉందో అది బ్రహ్మాండంగా కలిపి మన యువత అంతా ఒక మంచి దారిలో వెళ్ళి ఆ యొక్క భవ్య భారతాన్ని మనం చూద్దాం, అఖండ భారతాన్ని చూద్దాం, దివ్యమైనటువంటి భారతాన్ని చూద్దాం అనేటువంటి భావనతో వాళ్ళు చెప్పినటువంటి ఆ విషయం ఏదైతే ఉందో మనం అది గ్రహించి మనం ఆ రామ్లల ఆ యొక్క భగవంతుని యొక్క ఆశీస్సులు మన అందరికీ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓకే. సో వెంకటేశ్వర గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. మీ ఒపీనియన్ మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. థ్యాంక్ యూ. నమస్తే.